చేసిన బిర్యానీ అండి. చూడండి ఎంత బాగుందో. లాస్ట్కి తినడానికి వచ్చింది ఇంకా పిలిచిండు. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇంకా నా చేతిలో ఉన్నది ఎవరో చూడండి. పైజా. ఇగో ఇక్కడ వచ్చేసి వీడు ఫయాజ్. మా ఫయాజ్ ఏంటి రాదు పెట్టాలి వచ్చిందా? ఫస్ట్ మాకు కూడా రాలేదు సార్. మా దీవెన్ బాబు చెప్పిండు మాకు అది ఎట్లా పెట్టాలి, ఎట్లా తీయాలి అని ఆ కుక్కర్. ఇంకా ఈరోజు అయితే మా ఫయాజ్ గారు బిర్యానీ చేయబోతున్నాడు. వాడిని ఎప్పటి నుంచి అడుగుతున్నా నేను. అవును, అదే నిన్ను ఎప్పటి నుంచి అడుగుతున్నా కదా, ఎన్ని సంవత్సరాలు అనుకోండి ఇంకా కదా జాను. ఎప్పటి నుంచి అడుగుతుంటే వాడికి ఈ రోజుకి మూడు వచ్చి ఇప్పుడు చేస్తా అని తీసుకొని వచ్చినాము. నిన్న ఉమా బర్త్డే ఉండే కదా, ఉమా బర్త్డేకి కూడా వచ్చేది వీళ్ళగా మా ఫయాజ్ పాప. నేమ్ వచ్చేసి వాడి పేరు ఫయాజు జాను. ఫైజా రెండు కలిపి ఫైజా అని పెట్టేసారు. మనకి ఫైజా అని పేరుంటే కలేజా సినిమా గుర్తొస్తుంది. ఒక పేరు ఫైకస్ కలకి ఇది ఫైజా. ఫైజా ఓకే. ఈ ఫైజా మమ్మల్ని చూసి చాలా రోజుల నుంచి రావట్లేదు దగ్గరికి. అంటే అలవాటు లేదు కదా, ఎక్కువ రాలేదు, ఎక్కువ అలవాటు లేదు. ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి మాత్రం నా దగ్గర ఆడుతుంది. మంచిగా ఆడిపించిన, నవ్వుతుంది, ఆడుతుంది, వస్తుంది. నేను ఎత్తుకుంటే మంచిగా ఉంటుంది, ఏడవట్లేదు కదా. హాయ్ చెప్పు. హాయ్. దీవెన హెయిర్ స్టైల్ ఉన్నట్టే ఉంది. చిన్నప్పుడు మా దీవెన కూడా ఇట్లే ఉండేది, సేమ్ కదా అక్క. దీవెన అక్క తెలుసా? నానే నాన్న. ఓకే, ఇప్పుడైతే చూద్దాము. ఆగా అగ్గో డాడీ. ఆగా నాన్న. ఎక్కడికి కాదురా, నువ్వు ఒక్కడవే చేస్తా అని చెప్పినావు. మళ్ళీ జాను ఎందుకు పిలిచినావు పాపం? అవ్వ చెయ్యడా? ఏమంటుంది చూడు జాను, చెయ్యమంటావు ఒక్కడివి. అల్లం పేస్ట్ ఇగో ఇక్కడ రెండుది ఉంటుంది చూడు డబ్బా కింద కింద పెట్టిందా? ఓకే అదే. ఈరోజు ఏమో సుంత కూడా తినట్లేదా? ఈరోజు తినదు నాన్ వెజ్. అదే అవును, అదే మొత్తం. అదేంటి అట్లా కూడా ఉంటుందా? ఆషాఢంలో తినకుండా శ్రావణ మాసమా కార్తీక మాసం? ఈరోజు నుంచి అమ్మా. ఇంకా చికెన్ బిర్యానీ ఇది బాగా చేస్తాడు. బిర్యానీ మాత్రం చాలా బాగా చేస్తాడు. టేస్ట్ చాలా బాగుంటుంది. చూద్దాం ఈరోజు. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్, మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తట్టుకోలేకపోతున్నా భయ. కదా పైసా, నువ్వు తిన్నావా? హలో నువ్వు తిన్నావా? మీ డాడీ చేసిన బిర్యానీ మా అమ్మ చూస్తుంది చూడు. అదే ఇక ఫోన్ తీసుకొని చూసుకుంటుంది వీడియో. దీనికోసం మావాడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాడు. పుదీనా, అదే కొత్తిమీర, పుదీనా మ్యారినేట్ చేస్తున్నాడు. జాను కూడా హెల్ప్ చేస్తుంది. ఏమైనా గింజలు కావాలన్నా తీయాలా? రైస్ ఒకటి కావాలి అంతేదా?
ఇక్కడ పప్పు పప్పు మావో అంటే అందరూ బిర్యానీ చేస్తారు. మావోడు చేసే స్పెషల్ ఏంటంటే ఏదో స్పెషల్గా చేస్తారంట డిఫరెంట్గా. అది నాకు కూడా తెలియదు, వాడికేం తెలుసు. నీకు తెలుసా జాను? నీకు కూడా తెలియదా? నవ్వుతుంది. కానీ ఏదో చేస్తాడంటే వెరైటీ చేస్తాడు బిర్యానీ. మరి ఎలా చేస్తాడు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. మసాలాలు అయితే తెప్పించింది నాతో అన్నీ కూడా. యాలకులు, లవంగాలు, షాజీరా, ఇంకేమో ఉన్నాయి నాకు కూడా చూద్దాం. ఇక్కడేమో ఆనియన్స్ ఫ్రై చేస్తున్నారు. ఆనియన్స్ ఫ్రై చూపిస్తాను మళ్ళీ. నువ్వేంటి వెరైటీ చేస్తావు? ఎట్లా ఏంటి వెరైటీ అది చూపిస్తావా? చెప్పవా? వద్దా? ఏంటి వద్దు? మాట్లాడుతున్నావా? సీక్రెట్ రెసిపీనా? అరుస్తుంది, చెప్పు అని. హాయ్ చెప్పవా కొంచెం? ఏదో ఉంటుంది చెప్పు. సొంత ప్రయత్నం అంటే వాడు చెప్పరంట అండి. అదురండి ఇది మ్యారినేట్ చేసి పెట్టండి. ఇంకా ఇప్పుడు ఏమి వేయలే. అదే స్పెషల్ ఏమో వేస్తా ఎలా మెజర్ ఎట్ట ఎక్కి కూర్చుంది. ఎట్లా చూస్తుంది? మనం మళ్ళీ చూద్దాం. చెప్పురా ఏం చేస్తాను? ఫ్రైడ్ ఆనియన్స్ మీరు వీడియోలో మాట్లాడమంటే అసలు మాట్లాడేదా? వీడికైతే ఎందుకంటే భయపడతారు. మాట్లాడతారా? మాట్లాడి ఇప్పుడు మాట్లాడరా. ఇక మొత్తం ప్రాసెస్ అంతా నువ్వే చెప్పురా. ప్రాసెస్ ప్రాసెస్ అది మొహం కూడా చూపించాడు చూడండి. చూపించు. ఓ అయ్యో దూకింది చూడండి. అమ్మా ఇంతసేపు ఎత్తుకున్నా. చెప్పు. హలో 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 తగ్గుతూ ఉంటుంది అన్ని వాయిస్ వినపడదు. మాము మాము అయిపోయింది అత్తది. హ్యాపీ బర్త్డే. మిక్సీ జారా? ఇగో ఇక్కడ ఈ షట్టర్లో ఉంటాయి. ఈరోజు షాప్ తీయలేదు. ఈ షట్టర్ షాప్ అనమాట. ఇది షాప్ తీయలేదు ఇవాళ. 2 మిక్సీలు ఇది పెద్దదేనా? చిన్న జార. ఇది జారా? అది జారా. అక్కడ పెట్టాలి. పవాది ఇక్కడ రాలేదురా. ఓకే అండి. వీడు మొత్తం మసాలా అంతా ఇందాక మిక్సీ పెట్టినాం కదా, అదంతా కూడా దీంట్లో వేసేసి ఆయిల్ వేసినాం కదా, కొద్దిగా ఆయిల్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్, కర్డ్, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసినాను అనమాట. వీడు వేసేటప్పుడు పిల్లకుండా వేసిన తర్వాత అయిపోయింది అంటుంది. ఓకే ఇదనమాట. మళ్ళీ మన ప్రాసెస్ మళ్ళీ చూద్దాము నెక్స్ట్. ఎప్పుడు ఏం చేసినాం? వాటర్ పెట్టా బిర్యానీకి, షాజీరా, లవంగ, ఇలాచి పట్ట, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి డైరెక్ట్ ఇట్లా వేసేసినావు ఇక. కొత్తిమీర
కొత్తిమీర పుదీనా. ఇది ఆయిల్. కొద్దిగా ఆయిల్ వేస్తాం. బిర్యానీ మంచిగా పలుకులు వస్తుంది. ఓకే. నువ్వు కూడా చేస్తావు వంట, నేనే చేయండి. చంద్రగాడి చేస్తాను, నువ్వు చేస్తావు. నువ్వు చేయవు. నేనే అన్నీ చేస్తావు అదను. అన్నీ చేస్తాను. వెజ్ అన్నీ చేస్తాను. మంచి పని చేస్తాను. నేనే ఎందుకు నేర్చుకోలేదు మరి. ఇంకేంటే బిర్యానీ ఆకు. ఓకే అండి, బిర్యానీ అయితే దమ్ పెట్టేసాము. అయిపోయిన తర్వాత మళ్ళీ చూడండి. బిర్యానీ అండి, చూడండి ఎంత బాగుందో. లాస్ట్కి తినడానికి వచ్చింది. ఇంకా మీరు ఇచ్చిండు గెస్ట్, నేను గెస్ట్. ఎవరి గెస్ట్? గోస్ట్. మీరు చేసిన బిర్యానీ దీనికి ఎన్ని రోజులు అవుతుంది. సుంతా కూడా తిందు నాన్ వెజ్. అందరూ అనుకోని ఏంటి పూరి మీరు తెచ్చుకున్నారా? పూరీలో బిర్యానీలో పూరీ ఎక్కువ. అబ్బా అన్నయ్య తెచ్చుకున్నా, మీరు తెచ్చుకున్నారా? సూపర్. రాజన్ చాలా బాగుంది.